నేను మీ బయోలో చూసాను డాటర్ ఆఫ్ లార్డ్ శివ అని చెప్పేసి. ఎనీ పర్టిక్యులర్ రీజన్ లైక్ అదే గాడ్ని నేను నమ్ముతాను అని చెప్పేసి పర్టికులర్గా ఎవరు అలా పెట్టుకోరు కదా నార్మల్గా ర్యాండమ్ వే. అండ్ ఆల్సో మీరు ఏ ట్రిప్స్కి వెళ్ళినా స్టేట్ ట్రిప్స్ వెళ్తారు కదా, మహాదేవే బాగా పెట్టారు పిక్స్. ఎనీ పర్టికులర్ రీజన్? అంటే శివుడు నాకు చిన్నప్పటి నుంచి అంటే తోడునట్టే ఫీల్ అవుతా. ఎందుకంటే నేను పుట్టింది మండే. నాకు గుడ్ ఆర్ బ్యాడ్ ఏం జరిగినా కూడా మండేనే జరుగుతాయి. నేను ఏదైనా మంచి జరిగినా కూడా ఇది ఏ వారం అని ఆలోచిస్తే అది మండే అయి ఉంటుంది. ఏదైనా బ్యాడ్ జరిగినా కూడా ఏ వారం అని ఆలోచిస్తే అది మండేనే అయి ఉంటుంది. సో అది అంటే ఇప్పుడు 100లో అవుట్ ఆఫ్ ఒక 90 అయినా నాకు అలాంటి ఇన్సిడెంట్సే ఉన్నాయి, మండేనే జరిగిన ఇన్సిడెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏంటంటే నా దగ్గర నాకు ఒక మోల్ ఉందన్నమాట. ఆ మోల్ స్నేక్ది, అది చెప్పాలో చెప్పొద్దో తెలియదు నాకు. ఓకే, అది స్నేక్ది మోల్ ఉంటుంది. సో ప్రతిదీ నాకు శివుడితో కనెక్టివ్ అయిన పాయింట్సే ఉన్నాయన్నమాట. అండ్ నేను ఏమైనా అనుకున్నా, అది పిచ్చోళ్ళు అనుకుంటారేమో తెలియదు, దేవుడి విషయంలో నేను నిజంగా పిచ్చిదాన్నే. నేను ఏమైనా అనుకుంటాను కదా మనసులో, అది జరుగుతాయి కొన్ని. అంటే స్పిరిచువాలిటీ చిన్న చిన్న విషయాలు కూడా. నాకు రీసెంట్గా ఒక మిరాకల్ లాగే అనిపించిందంటే, నా కుక్కకి 11 years అయింది, దానికి యూట్రస్ ప్రాబ్లం వచ్చిందనమాట. అయితే యూట్రస్ రిమూవ్ చేయాలి. అయితే డాక్టర్, మా ఊర్లో డాక్టర్ అంతా ఇదిగా లేదు సర్జరీ చేయడానికి. ఆయన ఏమన్నాడు, మీరు బెంగళూరు తీసుకువెళ్ళండి, ఇక్కడ అంత ఎక్స్పర్ట్ డాక్టర్ ఎవరు లేరు అని అన్నారు. రిస్క్ తీసుకుంటారంటే ఇక్కడే చేస్తామన్నారు. నేను రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేదు, నేను బెంగళూరే తీసుకొని వెళ్తాను అన్న. ఆ టైంలో నాకు ప్రాజెక్ట్ లేదు. అయితే సేవింగ్స్ అన్నీ పోతూనే ఉన్నాయి. 2 months నుంచి నాకు ప్రాజెక్ట్ లేదు, సేవింగ్స్ అన్నీ పోతూనే ఉన్నాయి. అయితే సర్జరీ అంటే దానికి కూడా ఇప్పుడు అమౌంట్ ఎక్కువ అవుతుంది. నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట, అరే ఇలా అవుతుంది, ఇప్పుడు కాలభైరవం రూపమే కదా, ఇప్పుడు చూడు నేను అది తీసుకోలేకపోతున్నాను తనకి ఇలా అవ్వడం అని. అయితే అదే టైంకి కరెక్ట్గా ఏమైందంటే, నేనేం చేశాను అప్పుడు, బెంగళూరుకి వెళ్ళాలంటే కార్లో వెళ్ళాలి. సో నేను హైదరాబాద్ నుంచి కార్ వెళ్ళాను అనమాట మా ఊరికి. అయితే ఇంకేంటి వెళ్దాం అనుకునే టైంలో ఫైనాన్షియల్గా కూడా ఆలోచిస్తున్నాను. అదే టైంలోనే మళ్ళీ కాల్ వచ్చింది నాకు, మళ్ళీ సీరియల్కి. అయితే సీరియల్కి కాల్ వచ్చింది, కానీ ఇమ్మీడియట్గా నేను నెక్స్ట్ డే వెళ్ళాలి షూట్కి. ఇక్కడ సర్జరీ అవ్వాలి. 2 points ఉన్నాయి. ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా థింక్ చేసి స్టెప్ తీసుకునే, ఇక్కడ నా కుక్క పిల్లల్ని తీసుకొని హాస్పిటల్కి బెంగళూరు వెళ్ళేంత ఎవరు లేరు మా ఇంట్లో. నేను ఒకదాన్నే కూతురు, ఒక బ్యాక్ సపోర్టివ్గా ఒకరు లేరు తీసుకెళ్ళేంత. మా అమ్మ ఒక్కరే మేనేజ్ చేయలేరు, మా నాన్నకి హెల్త్ బాగాలేదు. సో ఏం చేయాలి ఇప్పుడు? నేను ఇది గివ్ అప్ ఇవ్వాలా, అది గివ్ అప్ ఇవ్వాలా, నాకు తెలియని సిచ్యువేషన్. దీనికి గివ్ అప్ ఇవ్వలేను, ఎందుకంటే అది చనిపోయే స్టేజ్లో ఉంది సర్జరీ అవ్వకపోతే. 2 days 3 days డిలే చేసినా కూడా దానికి ప్రాబ్లం ఉంది. అయితే ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో కరెక్ట్గా ఒక పెట్ షాప్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఒకరు అన్నారు, ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నారు, ఒకసారి వెళ్ళి చూడండి, ఆయన బాగా చూస్తారు అని. సో నేను మా అమ్మ, నాకు అప్పటికి కూడా హోప్ లేదు అక్కడ ఆయన బాగా చూస్తాడని. మమ్మీ ఒకసారి వెళ్ళి చూద్దాం, బాగా అనిపిస్తే అక్కడ చేపిద్దాం, లేకపోతే వద్దు అని. వెళ్ళి చూస్తే అంటే మనకి ఒక ఫస్ట్ ఇంప్రెషన్లోనే అరే వావ్ అనిపిస్తుంది కదా. ఆ డాక్టర్ని చూసి నాకు అలా అనిపించింది. ఆయన దగ్గర మీరు నేను నా కుక్క విషయం, నా ఫ్యామిలీ విషయం వస్తే, నాకు హెల్త్ విషయం వచ్చేసరికి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. అవన్నీ క్లియర్ చేస్తే అప్పుడు నేను వాళ్ళని నమ్ముతా పర్ఫెక్ట్ అని. సో నా కుక్క విషయం వచ్చేసినప్పుడు కూడా నేను 100 questions అడిగా ఆ డాక్టర్ని. ఇది ఆయన క్లియర్గా ఆ కుక్కని కుక్కలాగా చూడకుండా, తనకి ఇలా అవుతుంది, అంటే అది ఇది అలా కాకుండా, తనకి ఇలా అవుతుంది, తను ఇలా ఫేస్ అవుతుంది, తనకి ఇలా చేస్తే అలా అవుతుంది, ఇలా అవుతుంది అని ఆ మాట్లాడే విధంతో నేను కన్విన్స్ అయిపోయా. సరే అని చెప్పేసి ఆ సర్జరీ కూడా మా ఊర్లో జరిగింది, నేను మళ్ళీ షూటింగ్కి వచ్చా. సో ఒక టిపికల్ అయిన ఒక సిచ్యువేషన్లో కూడా నాకు ఆయన తోడున్నాడు. అండ్ చిన్న విషయం కూడా చెప్తా, సమ్మర్లో ఒకసారి నా కార్ మొత్తం దుమ్ము పట్టేసి నేను ఊరు నుంచి వచ్చాను. నా వాచ్మ్యాన్కి క్లీన్ చేయమంటే, మేడం ఇదంతా ఇంత దుమ్ము పట్టింది, మీరు షోరూమ్కి ఇవ్వండి, వాషింగ్కి ఇవ్వండి అన్నాడు. నాకు షూటింగ్ ఉంది, ఆ దుమ్ము పట్టుకున్న కార్ తీసుకుని వెళ్ళలేను. అప్పుడు కూడా తెలుసా, సమ్మర్లో వర్షం పడింది, మొత్తం కార్ అంతా వాష్ అవుట్ అయింది. అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నాకు చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇంటర్వ్యూ సరిపోదు ఇంకా నాకు ఆ శివుడు గురించి చెప్పాలంటే అన్ని విషయాలు ఉన్నాయి. సో అన్ని సొల్యూషన్స్ దేవుడు ఇచ్చేసరికి బిలీవ్ ఇన్ హిమ్. నాకు చిన్న విషయాలు కూడా ఆయన సపోర్టివ్గా ఉన్నాడు. మొన్న కేదార్నాథ్ నేను 2 times వెళ్ళాను. కేదార్నాథ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఒక్కసారి వెళ్ళడమే కష్టం, నేను ఇయర్లీ 2 times వెళ్ళాను. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మ్యామ్ కేదార్నాథ్ ఎక్స్పీరియన్స్? నేను ఇంకా బయటకు రాలేకపోతున్నా. మీరు నమ్ముతారో లేదో, నేను వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు కళలో వచ్చిందో కేదార్నాథ్ నాకే తెలీదు. అన్నిసార్లు కళలో వచ్చాడనమాట.
నేను ఆయనని దేవుడిలా చూడట్లేదబ్బా, ఆయన మా నాన్న అంతే, ఆయన చూసుకుంటాడు నన్ను అంతే.